జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి నుంచి గుంటూరులో అంబటి రాంబాబు గారి నివాసానికి వెళ్ళటానికి మీరు అన్నట్టుగా అయితే నార్మల్గా అయితే అర్ధగంట 30 నిమిషాలు టైం పడుతుంది, 30 కిలోమీటర్ల దూరం. కానీ తాడేపల్లి నుంచి దారి పొడవునా జన సంద్రోహం, 50,000 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిన్న వచ్చినటువంటి అశేష జనం, ఇసుకేస్తే రాలనంత జనం, ఎక్కడ చూసినా జనం జనం జగన్ జగన్, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అంటూ నిన్న జన సునామీ. దాన్ని చూసి నిన్న గుంటూరులో ఇనో ప్యాకెట్లు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఆర్డర్ ఇచ్చినా అయిపోయినాయి అని, ఎందుకంటే వాళ్ళే ఆర్డర్ చేసేసుకొని ఆ ఇనో అయిపోయినాయి కాబట్టి ఇక ఆ పత్రికలకి హైదరాబాద్లో దొరికినాయి ఇనోలు, గుంటూరులో అయిపోయింది. హైదరాబాద్లో ఇనోలు దొరికినాయి కాబట్టి ఆ ఇనో వేసుకున్నా ఇంకేళ్ళ చల్లారక తెల్లారులు ఇనో వేసుకొని రాసినటువంటి వార్తలు. జగన్ యాత్ర జనానికి యాతన అంట. అంతే, జనానికి మన అంబటి రాంబాబు గారి ఇంటికాడ గల్లీ మాధవ్ గారు వెళ్ళి, అదే గల్లా మాధవ్ గారు ఇంటి పేరు గల్లా కదా, అదే గల్లీలో ఏదైతే అంబటి రాంబాబు గారు ఇంటి గల్లీలో వెళ్ళి గల్లా మాధవ్ చేసినటువంటి వాళ్ళ భర్త చేసినటువంటి వీరంగంతో జనాలకు యాత్ర ఏం లేదు. జగన్ గారి కోసం పూల వర్షం కురిపిస్తూ వచ్చినటువంటి జనం వల్లే జనయాత్ర నరకయాత్ర అంట. కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులు తీసుకొని వస్తే జనాలకు నరకయాత్ర ఉండదంట. పూల వర్షం లేదంటే పార్టీ జెండాలతో స్వాగతం చెప్తే మాత్రం నరకయాత్ర అంట. మిమ్మల్ని అందుకనే కదా కడుపు కన్నం తిని వార్తలు రాయమనేది, కడుపు కన్నం తిని వార్తలు రాయమనేది అందుకనే. జగన్ గారి కోసం అంట వచ్చినటువంటి జనాలతో అంట నరక యాత్ర వచ్చేసిందంట. పరామర్శ లేక బల ప్రదర్శన అంట. బల ప్రదర్శన, దండయాత్ర చేసే రోజులు ముందున్నాయి, వెయిట్ అండ్ సీ. ఆ రోజు బల ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుందో. ఇది ఓన్లీ జనం వచ్చినటువంటి ఏదైతే జనాల్లోంచి వచ్చినటువంటి మద్దతు. జింగిల్ రాజుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా 20 నెలలలో మీరు చేస్తున్నటువంటి అరాచక పరిపాలనకి, మీ రాబందుల రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలిపిన మద్దతు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శన మీరు ఇప్పటి వరకు చూడాల, భవిష్యత్తులో చూద్దురు కానీ అది బల ప్రదర్శన అంటే ఎట్లా ఉంటుందో అప్పుడు చూద్దురు కానీ. నిన్న పరామర్శకు వస్తుంటేనే జనం అలా ఉన్నారంటే నిజంగా మేము బల ప్రదర్శనకు వస్తే తాడేపల్లి నుంచి గుంటూరు దాకా ట్రాఫిక్ జామ్ ఎలా అయితే అది బల ప్రదర్శన అంటే. సో నిన్న 50,000 మంది జనాలకి మీరు అట్లా తట్టుకోలేకపోతే ఎట్లా? ముందు లక్షల మంది జనాలతో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ ప్రజలు వస్తారు. ఎందుకంటే మీ అరాచక పరిపాలనకి ఆల్రెడీ ఎప్పుడో పునాది పడిపోయింది, దానికి అంతం పలకపోతే రోజు ముందులో ఉంది కాబట్టి వస్తారు. సో ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టు కలరింగ్ ఇచ్చారంట. అడుగడుగున నిషేధాజ్ఞలో ఉల్లంఘన అంట. ఏది మీ తొక్కలో నిషేధాజ్ఞలో? ఏంది మీ నిషేధాజ్ఞలో? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర 7 గంటల పాటు వీరంగం సృష్టిస్తే అక్కడ కదా మీరు పెట్టాల్సింది ఆంక్షలు. గల్లా మాధవి వాళ్ళ భర్త వచ్చి బరి తెగించి రౌడీ మొక్క, గంజాయి మొక్క అంటే దారుణంగా వ్యవహరించినప్పుడు కదా మీరు పెట్టాల్సింది. జనాలు నిన్న చూసి తట్టుకోలేక స్టూడియోలో కూర్చొని ఒకటి ఏంటో జనం అంతసేపు ఎందుకు వెళ్తారు, ఇంతసేపు ఎందుకు వెళ్తారు, జనాలు దారి పడినా స్వాగతం చెప్తే అంతసేపే వెళ్తారు. మీరు 7 గంటల పాటు అక్కడైనా దాదాపు 6 గంటలు అనుకుంటా, 6 గంటల పాటు నేను విధ్వంసం సృష్టించారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర. 6 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి పట్టింది అక్కడ టైము. అంత జన సునామీ. మీరు జనాన్ని, జగన్ గారిని విడదీయలేరన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. జనం కోసమే పుట్టినవాడా, ఆపేదెవరు, నిన్ను ఆపేదెవరు అంటూ జగన్ గారిని మీరు ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించి ఎన్ని ఆంక్షలు పెడితే అంతగా జనం వస్తారనేది గుర్తుపెట్టుకోండి. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. మీరు ఎంత ఏడిస్తే మీ ఏడుపులే జగన్ గారికి శ్రీరామ రక్ష. జగన్ను చూసి ఏడవకండ్రా అని చెప్పి ఈసారి ప్లకార్డులు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో కనపడతా ఉంది వీళ్ళ ఏడుపులు చూస్తే. ఇంకొక ఆయన నిన్న సత్యప్రసాద్ అనుకుంటా, అదే డార్లింగ్ మంత్రి, ఆయనంట ఇంతమంది జనాలను వేసుకొని వస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారంట. మరి కర్రలు, రాడ్లు, ఏదైతే పెట్రోల్ బాంబులు తీసుకొని వస్తే పెట్టుబడిదారులు వస్తారా? కర్రలు, బాంబులు, పెట్రోల్ బాంబులు తీసుకుని కర్రలు ఏదైతే లేదంటే పలుగులు, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వెళ్ళి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయన చంపేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు వస్తారా పెట్టుబడిదారులు? సిగ్గుండాలి డార్లింగ్ మంత్రి మళ్ళీ చెప్పుకోవడానికి. మీకు పూల వర్షం, మీరేమో రాళ్ల వర్షం కురిపిస్తే, నిన్న జగన్ గారికి స్వాగతంగా పూల వర్షం కురిపిస్తే, జగన్ గారికి స్వాగతంగా జెండాలు, జనాలు తన అభిమానాన్ని చూపిస్తే తట్టుకోలేక మీరు రాసినటువంటి తప్పుడు రాతలు, తప్పుడు కోతలు ఎక్కడైనా మానుకోండి.